హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉన్నది ఒకటే జీవితం కథనం గురించి తెలుసుకుందాం. గేటు ముందు ఆటో ఆగిన చప్పుడుకి డైనింగ్ టేబుల్ తుడుస్తున్న వర్ధనమ్మ ఒక్క అడుగు వెనక్కి వేసి మెడ తిప్పి వీధి వైపు చూసింది. గేటు తలుపు తీసి సూట్ కేసు లాక్కుంటూ వస్తోంది సౌమ్య. గతుక్కుమన్నది వర్ధనమ్మ. గబగబా ముందు హాల్లోకి వచ్చేసి లోగొంతుతో, ఏవండి, సౌమ్య మళ్ళీ వచ్చేసింది అంది గాబరాగా. ఏమిటి, సౌమ్య మళ్ళీనా? పడక కుర్చీలో వాలి ఒక్క పలుకులు నములుతూ భుక్తాయాసం తీర్చుకుంటూ పొద్దుట చదవగా మిగిలిన పేపర్ చివరి పేజీలు తిరిగేస్తున్న సుందరం గారు గబాలున కుర్చీలోంచి లేచారు. అప్పటికి సౌమ్య గుమ్మంలో అడుగుపెట్టింది. కూతురి చేతిలో సూట్ కేసు అందుకొని గోడవారగా పెట్టి, బస్సా, ట్రైన్కి వచ్చావా అడిగింది వర్ధనమ్మ మామూలుగా ఉండడానికి శతదా ప్రయత్నిస్తూ. కృష్ణకొచ్చాను చెప్పింది సౌమ్య క్లుప్తంగా. అల్లుడు వచ్చి ఎక్కించాడా? మరో ప్రశ్న సంధించింది వర్ధనమ్మ సౌమ్య మొహం వంక పరకాయించి చూస్తూ. మాట్లాడలేదు సౌమ్య. సరే సరే, ప్రయాణం చేసి వచ్చింది, ముందు దాని స్నానపానం సంగతి చూడు అన్నారు సుందరం గారు కలగజేసుకుని. పగటి పొద్దు గడిచిపోయింది. రాత్రి భోజనాలు కూడా ముగిశాయి. హాల్లోని పడక కుర్చీని ముందు వైపు వరండాలోకి మార్చుకొని కూర్చున్నారు సుందరం గారు. ఆ కుర్చీ పక్కనే కూర్చుని తండ్రి మోకాళ్ళ మీద తలవాల్చింది సౌమ్య. నాన్న, నేను మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళను అంది బాధపడుతూ. కూతురి తల నిమురుతూ మాట్లాడలేదు సుందరం గారు. ఒక్కపొడి డబ్బాతో అప్పుడే అక్కడికి వచ్చిన వర్ధనమ్మ కొంచెం విసుగ్గా, మళ్ళీ ఏమైంది అంది. కుడి చెయ్యి పైకెత్తి చూపించింది సౌమ్య. మణికట్టు పైన కమిలిన వేళ్ల గుర్తులు. కళ్ళ నీళ్లు కమ్ముకొచ్చాయి ఇద్దరికి. ఏడాది క్రితం సౌమ్య పెళ్లి చేశారు. అప్పటికి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది సౌమ్య. ఎవరో తెలిసిన వాళ్ళు తెచ్చారు సంబంధం. కుర్రాడు అందగాడు, నిక్షేపంగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదనుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరకపోవచ్చును. ఎంత చదివించినా చివరికి పెళ్లి చేయాల్సిందే కదా అనుకుంటూ సౌమ్యని ఒప్పించి పెళ్లి చేశారు. నెల తిరగకుండానే చీర సారా పెట్టి కాపురానికి పంపించేశారు. ఒక వారం రోజులు కోడలికి సాయం ఉండి అత్తగారు తన దారిన తాను వెళ్ళిపోయింది. భర్త, కాలేజీకి వెళ్ళే కొడుకు, ఆవిడ సంసారం ఆవిడకి ఉంది. మరి వెళ్ళే ముందు ఒక మాట అన్నది. శేఖర్కి వాళ్ళ నాన్నలాగా కోపం ఎక్కువ, వాడి మనసు తెలిసి మసులుకో, గొడవ ఉండదు అని. అప్పుడు ఆ మాటని అంతగా పట్టించుకునే స్థితిలో లేదు సౌమ్య. రేపటి నుంచి ఇంట్లో తను, భర్తే ఉండబోతున్నారు. ఆ ఊహ మాత్రమే మనసులో తిరుగాడుతోంది, పులకింపజేస్తోంది. శేఖర్ పనిచేసే బ్యాంకు ఇంటికి దగ్గరే. మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తుంటాడు. నిన్నటిదాకా అత్తగారు ఉండడం మూలాన పెళ్లిలో తప్ప అతనితో పాటు కలిసి భోంచేసిందే లేదు. ఈరోజు అతనితో పాటు ముచ్చట్లు చెప్పుకుంటూ, సరస సల్లాపాలాడుకుంటూ, ఒకరి నోటికి ఒకరు అందించుకుంటూ ఎన్నెన్నో మధురోహాలు. శేఖర్ వచ్చే వేళకి పువ్వులా తయారయ్యి నవ్వుతూ ఎదురెళ్ళింది. తన కోసమే ఎదురు చూస్తున్న భార్యని ఏ స్పందన లేకుండా సరదాగా చూశాడు శేఖర్. నిరాశగా అనిపించిన పని ఒత్తిడేమో అని సరిపెట్టుకుంది. మళ్ళీ ఉత్సాహం కూడగట్టుకుంది. తనకి అతనికి వడ్డించి పిలిచింది. ఏమిటి, నువ్వు నాతో పాటు తింటావా? ఘోరమైన అపరాధమేదో చేస్తున్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూశాడు శేఖర్. అవును, ఎందుకలా అడిగారు అంది సౌమ్య తను ఆశ్చర్యపోతూ. ఒక్క క్షణం సౌమ్య మొహంలోకి చూసి, మా అమ్మ మా నాన్నగారు తిన్న తర్వాత కానీ తినదు అన్నాడు ముభావంగా. చువుక్కుమనిపించింది సౌమ్యకి. చురుగ్గా ఏదో అనబోయి తమాయించుకుంది. మరి 18వ శతాబ్దం మాటలు చెప్తారేమిటండి, భలేవారే అంది నవ్వుతూ. ఆ మాటలకి శేఖర్ కోపంతో రగిలిపోతున్నాడు. అదేమీ చూడనట్టే తనే ఆ మాట ఈ మాట మాట్లాడేస్తూ అతని మూడు మంచిగా మార్చాలని చూసింది. ఆ ప్రయత్నంలోనే, మీరు పెరుగన్నంలో చిక్కుడు గింజలు నంజుకోవడం ఇష్టమంట కదా, అత్తమ్మ చెప్పారు, ఇవిగో నావి కూడా మీరు తీసుకోండి అంటూ తన కంచంలోని చిక్కుడు గింజలు అతని కంచంలో వేసింది చొరవగా. ఉగ్రుడైపోతూ గబాలున లేచి తింటూ ఉన్న కంచాన్ని నేలకేసి కొట్టాడు శేఖర్. ఎంత పొగరు, నీ వెధవ ఎంగిలి నాకు వేస్తావా అంటూ కల్లెర చేశాడు. అది మొదలు శేఖర్ స్వరూపం వెనకనున్న కరూపాన్ని సౌమ్య దర్శిస్తూనే ఉంది. అతనికి సౌమ్య నవ్వడం ఇష్టం ఉండదు. స్నేహితులతో 5 నిమిషాల కంటే ఫోన్లో మాట్లాడడం నచ్చదు. అతను పురమాయించిన వంటకాలు చేయాలి. వేరే ఏదైనా చేస్తే శేఖర్ అది ముట్టుకోడు, పళ్ళెం విసిరి కొడతాడు. అతని ఆగడాలని సహిస్తూనే ఉంది సౌమ్య.
అతనికి అనుగుణంగా తన అలవాట్లను మార్చుకుంటూనే ఉంది. వదులుగా వాలు జడ వేసుకునే తను అతనికి ఇష్టం లేదని గట్టిగా బిగించి వేసుకుంటోంది. తనకి సిల్క్ చీరలు ఇష్టమైన అతని కోసం నేత చీరలు కట్టుకుంటుంది. ప్రతిదీ అతను చెప్పినట్టుగానే నడుచుకుంటుంది. ఎందుకు? తన సర్దుబాటు గుణం గ్రహించైనా అతను మారకపోతాడా అని చిన్న ఆశ. ఆ సుదినం కోసం సహనంతో వేచి చూస్తోంది సౌమ్య. ఆ రోజు బ్యాంకు నుండి వస్తూ తన కొలీగ్ని వెంటబెట్టుకొచ్చాడు శేఖర్. ముందు హాల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే టీ చేసి ట్రేలో బిస్కెట్లు, టీ కప్పులు పెట్టి తీసుకెళ్ళింది సౌమ్య. గుమ్మంలోనే ఎదురెళ్ళి ట్రే అందుకొని ఇక వెళ్ళమన్నట్టు సైగ చేశాడు శేఖర్. ఇంకా తనని పరిచయం చేస్తాడని ఎదురు చూస్తుంటే ఏమిటిలా? ఇంటికొచ్చిన వాళ్ళని భార్యకి పరిచయం చేయాలనే సభ్యత కూడా తెలియదా శేఖర్కి? తెల్లబోయి చూస్తున్న సౌమ్యని ఆ వచ్చిన అగంతకుడు చూడనే చూశాడు. అరే సౌమ్య, నువ్వా అన్నాడు ఆనందంగా. శ్రీకాంత్ అన్నయ్య, నువ్వేమిటి ఇక్కడ? సంబరపడుతూ తను వెళ్ళి కూర్చుంది సౌమ్య. సౌమ్య ప్రాణ స్నేహితురాలు లావణ్య అన్నగారే శ్రీకాంత్. ఇల్లు కూడా ఒకే వీధిలో ఉండడం మూలాన లావణ్యతోనే గాక ఆ కుటుంబం అంతటితోనూ సౌమ్యకి చనువెక్కువే. శ్రీకాంత్ని చూడగానే తన స్నేహితురాలు లావణ్యని కలిసినట్టే ప్రాణం లేచి వచ్చింది సౌమ్యకి. ప్రహరీ గోడ మీద వాలిన పక్కింటి వాళ్ళ జామకాయల్ని దొంగచాటుగా కోసుకుని తినడం దగ్గర నుంచి స్కూటర్ మీద చెల్లెలు లావణ్యని, సౌమ్యని కూడా ఎక్కించుకొని ట్రాఫిక్ పోలీసు కనబడగానే సందుగొందుల్లోంచి స్పీడుగా తప్పించుకున్న రోజులు దాకా గుర్తు చేసుకుని నవ్వేసుకున్నారు ఇద్దరు. వాళ్ళతో పాటే నవ్వినట్టే నవ్వి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మా సౌమ్య సంతోషిస్తుంది అని నమ్మబలికి శ్రీకాంత్ అలా కాలు బయట పెట్టాడో లేదో తలుపులు వేసి విషం కక్కడం మొదలుపెట్టాడు శేఖర్. ఏమో అనుకున్నాను, గ్రంథసాంగురాలివే అన్నమాట అన్నాడు వెటకారంగా. ఏమంటున్నారు? దెబ్బతిన్నట్టు అడిగింది సౌమ్య. ఏం నంగనాచివే, బైకు మీద షికార్లు, సినిమాలు అంతేనా? ఇంకా ముందుకెళ్ళారా అంటున్నాడు శేఖర్ అనుమానంగా. అంత దారుణంగా మాట్లాడకండి. చిన్నప్పటి నుంచి లావణ్యతో పాటు నేను అన్నయ్య అని పిలుస్తాను, మీరు విన్నారుగా. ఏడుపు వచ్చేసింది సౌమ్యకి. నోరు ముయ్యవే, అన్నయ్య అంట అన్నయ్య. రంగుతనానికి మంచి ముసిగే వేశావు హేళనగా అన్నాడు ఉచితానుచితాలు మర్చిపోయి. చీచి, ఇంత అసభ్యమైన నింద వేస్తారా? మీ నోటికి హద్దు లేదా? రోషంగా అంది సౌమ్య. నన్ను చీ అంటావా? ఎంత కండ కవరమే నీకు? కల్లెర చేసి సౌమ్య చెంప చెల్లుమనిపించాడు శేఖర్. అంతటితో ఆగలేదు అతను. నన్ను చీకొట్టిన దానివి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పోవే అంటూ సౌమ్య భుజం పట్టుకుని వీధి గుమ్మం వైపు ఒక నెట్టు నెట్టాడు. మూసి ఉన్న తలుపు పడిపోకుండా ఆపింది సౌమ్యని. ఆ తలుపే ఆధారంగా కిందకు జారి కూలబడిపోయింది ఆ అమ్మాయి. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి స్తబ్దురాలైంది సౌమ్య. కాసేపటి దాకా చెంప మండుతున్న సంగతి కూడా తెలియలేదు. కళ్ళ వెంబడి ధారాపాతంగా జారుతున్నాయి కన్నీళ్లు. ఎంతసేపు అలా ఉండిపోయిందో తెలీదు. లేవాలని కూడా అనిపించలేదు. రాత్రి అయ్యింది. చేసింది తప్పని తోచి భర్త తన దగ్గరకు వస్తాడని ఎదురు చూసింది. అదేమీ పట్టనట్టు ఉన్నదేదో తినేసి అతను ముసుగు తన్ని పడుకోవడం గమనిస్తూనే ఉంది. తెల్లారింది. బ్యాగులో తన బట్టలు సర్దుకుంది సౌమ్య. నేను వెళ్తున్నానని మాత్రం భర్త వినేలాగా చెప్పింది. పోవే, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళగొట్టేవాడిని అన్నాడు శేఖర్. నలిగిన బట్టలతో చెదిరిన వెంట్రుకలతో ఇంటికొచ్చిన సౌమ్యని చూడగానే గుండెలవిసిపోయాయి తల్లిదండ్రులకి. కన్నీళ్లతో కూతురు చెబుతున్న అల్లుడు విపరీత ధోరణిని వేదనాభరిత హృదయాలతో విన్నారు. ఒక రోజంతా తామేడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ గడిపారు. ఆ మరుసటి రోజు ఆలోచనల్లో పడ్డారు. లక్షల కట్నం ఇచ్చారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. ఏడాది తిరగకుండా పుట్టింటికి వచ్చిందంటే ఎంత అప్రదిష్ట! లోకులు పలు కాకులు ఎదురుగా అనలేకపోయినా వెనక ఎన్ని అవాకులు చవాకులు పెలుతారో. అతనికేం నెల తిరగకుండా మళ్ళీ పెళ్ళికొడుకు అవుతాడు. కానీ దీన్నెవరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు? జీవితాంతం పువ్వు కాయ ఎరగని మొండి మాకులా ఉండడం తమకి గుండె కోత కాదు. చూడు తల్లి, ప్రతి మగవాడిలోనూ సహజంగానే అహం ఉంటుందమ్మా. ఇంటి మీద, ఇల్లాల మీద తన ఆధిపత్యమే చల్లాలని. శేఖర్లో ఆ అహం ఒక పాలెక్కువ అన్నమాట. అందులోనూ
నువ్వు అతని జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టావు. ముందు జాగ్రత్తగా నిన్ను అతని చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తూనే ఉండవచ్చును. ఇలాంటప్పుడే నువ్వు ఓరిమి పెంచుకోవాలి. అతన్ని నీ దారికి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా. అతని మూర్ఖత్వాన్ని నీ ప్రేమతో ప్రవర్తనతో మార్చుకో. నువ్వే తన లోకం అనుకునేలా చేసుకో అని తల్లి తండ్రి సౌమ్యకి ఎన్నో విధాలా నచ్చజెప్పారు. తిరిగి వెళ్ళడానికి ఒప్పించారు. సుందరం గారు సౌమ్యని వెంటబెట్టుకొని అల్లుడి దగ్గరికి వెళ్ళారు. తల వంచుకొని కూతురిదే తప్పని ఒప్పుకున్నారు. చిన్నతనం వల్ల, తమ గారాభం వల్ల, లోకజ్ఞానం లోపించడం వల్ల కూతురు తొందరపడిందని క్షమించమని వేడుకున్నారు. ఉదార హృదయంతో మన్నించానన్నట్టు తల పంగించాడు శేఖర్. నిరంకుశత్వం శృతిమించిపోయింది. తను ఏం చేసినా ఏమన్నా పడి ఉంటుందా లేదా అని పరీక్షించడం మొదలుపెట్టాడు. పని మనిషిని మాన్పించాడు. ప్రతి పనిలోనూ వంకలెంచుతున్నాడు. వీటన్నిటికీ ఎలాగో ఓర్చుకున్నది కానీ రాత్రిపూట పశువులా ప్రవర్తించటాన్ని మాత్రం భరించలేకపోయింది. శేఖర్ బ్యాంకుకి వెళ్ళిన సమయంలో సూట్ కేసు సర్దుకొని పుట్టింటికి వచ్చేసింది. షరా మామూలే. అదే పాట, అదే రాగం, పరువు ప్రతిష్ట. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఓ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. నీతులు సామెతలు. ఈసారి ఎన్ని మాటలు ప్రయోగాలు చేసినా సౌమ్య మెత్తబడే సూచనలు అగుపించలేదు. భగవంతుడా, ఇంకేది దారి అని తల మొత్తుకుంటుండగా మినుకు మినుకుమంటూ దొరికిందొక దారి వర్ధనమ్మకి. ఇది ఇంకొక రాయి వేసి చూడు అన్నారు సుందరం గారు. వర్ధనమ్మ మెల్లగా కూతురు దగ్గరికి చేరింది. ఏ ఉపోద్ఘాతము లేకుండా మొదలుపెట్టింది. సులోచన అని మా పెత్తల్లి కూతురు. నీకు అంతగా తెలియదులే. నాకంటే కొద్దిగా పెద్దది. నేనంటే ప్రాణం పెడుతుంది. ఇందాక ఫోన్ చేసింది. వాళ్ళ ఊర్లో అమ్మవారి జాతరట. తప్పకుండా రమ్మని మరీ చెప్పింది. దాన్ని చూసి రావాలని ఎప్పటి నుంచో కోరిక. కుదరటమే లేదు. ఈ వంకనన్న వెళ్ళాలని ఉంది. నిన్ను కూడా తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఆ అమ్మవారు చాలా మహిమగల దేవతట కూడా. వెళదామా అంది ఆశగా. నేనెందుకు, నువ్వు వెళ్ళిరా అంది సౌమ్య విరక్తిగా. నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను? పోన్లే, వద్దులే. అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా. కొంచెం నిష్ఠూరంగా అంది వర్ధనమ్మ. తల్లి మొహంలో ఆశాభంగం తాలూకు నీడలు చూశాక సరేననక తప్పలేదు సౌమ్యకి. బస్సులో 3 గంటల ప్రయాణం. దారి పొడుగునా సులోచన చరిత్ర చెబుతూనే ఉంది వర్ధనమ్మ. 18 ఏళ్ల సులోచనని మేనత్త కొడుకు ఆకాష్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళప్పుడు అల్లుడికి కట్నంగా 4 ఎకరాలు మాగానిస్తానన్న తండ్రి కాస్త అకస్మాత్తుగా మరణించాడు. భర్త ఇచ్చిన మాటతో తనకేమీ సంబంధం లేదన్నది సవతి తల్లి. అప్పటి నుంచి మొదలయ్యాయి సులోచనకి తిప్పలు. పొలం తెస్తేనే ఇంటికి రాణిస్తానన్నారు అత్త భర్త. నా గుమ్మం తొక్కొద్దన్నది సవతి తల్లి. ఆ తర్వాత లోకానికి విరిచి భార్యని ఇంట్లోకి రానిచ్చేవాడే కానీ అప్పటి నుంచి సులోచన పడిన కష్టాలు భగవంతుడి గరిక. అత్త తిట్టినా, భర్త కొట్టినా, ఇంకో ఆడదాన్ని పడక గదికి తెచ్చినా భరించిందే తప్ప అల్లరి చేయలేదు. పక్క మనిషికి కూడా చెప్పుకోలేదు. తననంత కష్టపెట్టినా అత్తగారు మంచాన పడితే 2 ఏళ్లు సేవ చేసింది. ఆవిడ కన్ను మూశాక ఆ స్థానాన్ని భర్త భర్తీ చేశాడు. సుఖరోగాలతో ఒళ్ళు పుచ్చిపోయినా అతనిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటోంది ఇప్పటికీ. ఊళ్ళో వాళ్ళకి సులోచన అంటే ఎంతో భక్తి గౌరవం. దేవత అంటారు. పుట్టింటిని మెట్టింటిని తరింపజేసిందంటారు. కాపురానికి వచ్చిన ప్రతి కొత్త కోడల్ని సులోచన దగ్గరకు తీసుకువస్తారు. 4 మంచి మాటలు చెప్పమంటారు, ఆశీర్వదించమంటారు. తెలుసా? కళ్ళు మెరిపిస్తూ చెప్పింది వర్ధనమ్మ. అదన్నమాట అర్థమైంది సౌమ్యకి. ఇప్పుడు ఆ పతివ్రత గారితో తనకు జ్ఞానబోధ చేయించడానికి తీసుకువచ్చింది అన్నమాట అమ్మ. తల్లి చూడకుండా నిష్ఠూర్చింది సౌమ్య. సులోచన వీరిని 2 చేతులు చాచి ఆహ్వానించింది. ఆమె ప్రసన్న వదనం చూడగానే ఎందుకో గాని సౌమ్యకి గొప్ప ఆరాధనాభావం కలిగింది. ఈమె ఏమి చెప్పినా కాదనలేమో అనిపించింది లోపల. వచ్చినప్పటి నుంచి సులోచనని క్షణక్షణం గమనిస్తూనే ఉంది సౌమ్య. చెల్లెలితో అంటే వర్ధనమ్మ గారితో
పాత ముచ్చట్లు పంచుకుంటూనే ఉంది. అటు మగని అవసరాలు ఏమరపాటు లేకుండా చేస్తూనే ఉంది. మంచం మీద నుంచి లేవలేకపోయినా ఆయన గారు ఎందుకో ఒకందుకు అరుస్తూనే ఉన్నాడు. ఈమె ఏమాత్రం విసుక్కోకుండా పరమశాంతంగా అనునయిస్తూనే ఉంది. జాతరకది తొలి రోజు, దర్శనం చేసుకోండి అంది సులోచన వీరి స్నానపానాదులు ముగిశాక. సులోచన మాత్రం భర్తను వదిలి గుమ్మం దిగి ఎక్కడికి వెళ్ళదట. పూలదండలు, పూజ సామాగ్రి ఎవరి చేతనైనా గుడికి పంపుతుందట. 10 వీధులు ఉన్న చిన్న ఊరు అది. తల్లి కూతుర్లు అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. మర్నాడు పొంగళ్ళు పెట్టే రోజు. పూలదండలు, నిమ్మకాయ దండలు తీసుకుని ముందు నువ్వు వెళ్ళు గుడికి. ప్రసాదం తయారయ్యాక పక్కింటి అమ్మాయిని తోడు ఇచ్చి సౌమ్య చేత పంపిస్తాను అంది సులోచన. రాత్రి వెన్నెల్లో పందిరికి విచ్చిన మల్లెపూలు కోసుకుంటున్నప్పుడు చూసింది. తల్లి సులోచన, పెద్దమ్మ నిమ్మకాయల దండ గుచ్చుతూ గుసగుసలాడుకోవడాన్ని. అంటే తల్లి వెళ్ళాక తనకి బ్రెయిన్ వాష్ అన్నమాట. నిజంగానే భర్త విషయంలో తను ఇంకొంచెం ఓర్పు వహించి ఉండాల్సిందా? అవసరం లేదు. పొంగుతున్న పాల గిన్నెలో బియ్యం వేస్తూ అంది సులోచన. నువ్వు పాకులాడే కొద్దీ అతను బిర్ర బిగిస్తాడు. నువ్వు లొంగే కొద్దీ అతను అణిచేస్తాడు. మొగుడు మగాడు అయినంత మాత్రాన నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు జో హుకుం అనాలి? అతని దాష్టికాన్ని నువ్వెందుకు సహించాలి? ఎదురు తిరుగు. అలాగని నిన్ను గయ్యాలి కమ్మనటం లేదు. అతని అవసరం నీకు ఎంత ఉందో నీ అవసరం అతనికి అంతే ఉంది. ఆలు మగలు ఒకరి మీద ఒకరు చూపించాల్సింది అధికారమో అహంకారమో కాదు. ఉండాల్సింది అవగాహన, నమ్మకం, ప్రేమ. ఈ విషయాన్ని పసివాడికి పాఠం చెప్తున్నట్టుగా సహనంతో చెప్పి చూడు. అప్పటికీ బుద్ధి రాలేదా? సాహసం చెయ్యి. నువ్వు కాదు నేనే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి బయటకు వచ్చేసేయి. భర్త చాటునే తప్ప బతకలేమనే రోజులు కావివి. చదువు పూర్తి చేసుకో. నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో. మంచిగా మలుచుకో. అప్రదిష్టలు, లోకులు, కూతలు గాలొచ్చినప్పుడు దుమ్ము రేగినట్టు రేగుతాయి. వాటికవే అణుగుతాయి. వాటికి విలువ ఇవ్వకు. నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తోంది సౌమ్య. నన్ను చూడు, ధైర్యం చేయాల్సిన సమయంలో పిరికితనం అడ్డొచ్చింది. వాళ్ళు కల్లెర చేస్తే వణికిపోయాను. వాళ్ళు గీత గీస్తే దాటడానికి భయపడిపోయాను. తిట్లకి దెబ్బలకి తల ఒగ్గాను. నరకప్రాయంగా రోజులు గడిపాను. కడగండ్లలోనే 3 వంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది నాకు? గాయాల తాలూకు మచ్చలు తప్ప. గుణమంతురాలు, గంగిగోవు, పతివ్రత అంటున్నారు ఇప్పుడు. ఏం చేసుకోను ఆ బిరుదుల్ని? నాకందకుండా చేజారిపోయిన జీవన మాధుర్యాలని తిరిగి నాకు అందించగలవా? సౌమ్య, భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం. దీన్ని వృధా కానీయకు. పోరాడైనా బలవంతం చేసుకో. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెలుగుదారి చూపిన ఆమెకు కృతజ్ఞతలు నిండిన కళ్ళతో నమస్కరించింది సౌమ్య. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.